నమస్తే. ఇటీవల బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ పైన వరుస కామెంట్లు చేస్తూ ఉన్నారు. కాసేపటి క్రితమే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కొన్ని సంచలనమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మార్పులు జరగబోతా ఉంది. రేవంత్ రెడ్డి ప్లేస్లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాబోతా ఉన్నాడన్నట్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వీటి అన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దగ్గర గారితో. అన్న నమస్తే. సో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పక్కన ముఖ్యమంత్రి మార్పు సంచలనమే కదా. సంచలనమేనా? నేనేమో పిచ్చి అనుకుంటున్నా, నేనేమో అంటే పిచ్చిగా మాట్లాడి అని సంచలనం అయితే అనుకుంటా. నేనేం చేయలేను. కానీ ఇప్పుడు లేని అబద్ధాన్ని తీసుకొచ్చి ప్రచారం చేసే ప్రభాకర్ అన్న అలియాస్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు మరి సమాచారం ఎక్కడ ఉందో తెలియకుండా గాలి మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు? సో వాళ్ళ డిఎన్ఏనేమో మీతోనుందని మేము అంటున్నాం, మీరేమో మాకంట కట్టే ప్రయత్నం చేసి చివరికి బొంతు పురుగును ముద్దు పెట్టుకుంటారన్న కేసీఆర్ పార్టీని ఎవరు కూడా దగ్గరికి తీసే పరిస్థితి లేదని అర్థం. మాకేమొద్దని మీరు అన్నట్టుంది తప్పితే మాతో అంటడు కట్టడం వెనక ఆంతర్యం ఏముందో చెప్పు. కాబట్టి మళ్ళీ ఆయన June 2, December 9 అని చెప్తుంది. ఆ తర్వాత కాకపోతే ఏం చేస్తాడు ప్రభాకరు చెప్పు ఇక. కాబట్టి ఉత్త అబద్ధాలు ఆడుతూ ఉంటారు. వాళ్ళ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఉన్నది కాబట్టి పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. కానీ కాకపోతే ఇంతకుముందు మెదడు మోకాళ్ళల్లో ఉన్నది అనుకుంటుంటాము. ఇప్పుడు అది అక్కడ కూడా లేకుండా అరికాలకి వెళ్ళిపోయిందని అర్థమైంది. అలా బీజేపీ నాయకుల ప్రకటనలన్నిటి కూడా కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, చివరికి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కూడా ఆ లిస్టులో చేరిపోయిండు. ఈటల రాజేందర్ కూడా తన ఐసత్కు తగ్గ స్టేట్మెంట్స్ను వదిలి ఇష్టానుసారంగా బూతుల కాడికి దిగదారిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక బీజేపీ వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ తప్పితే ఇంకొకటి లేదనిపిస్తుంది. గతంలో మీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి దీపాదాస్ మున్షి గారి పైన కూడా గతంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. బెంజీ కార్లకి ఆమె టికెట్లు అమ్ముకుంటుందన్నటువంటి ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆ వ్యాఖ్యలు తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా ఆయన చెప్తున్నటువంటి ఆ సందర్భం ఏంటంటే, గతంలో నేను కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులకి ఒక ఇంటి ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా జరుగుతుందని. ఒక పక్కన నా దగ్గర స్పష్టమైనటువంటి సమాచారం ఉండడం బట్టే నేను అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి మార్పు ఉండబోతుందన్నటువంటి ఆ నేపథ్యంలో చేసినటువంటి వ్యాఖ్యలు అంటూ తను చెప్తా ఉన్నాడు. డిఫమేషన్ వేసింది కదా ఆమె. డిఫమేషన్కి ఆయన ఏం సమాధానం చెప్పిండో చూడు, అది అబద్ధమే. కాబట్టి బీజేపీ నాయకుల మాటలకు విలువ లేదంటానికి మనోడిచ్చిన డిఫమేషన్ నోట్ ఒకసారి కోర్టుకు దొరకకుండా ఉన్నాడా, కోర్టుకి ఇచ్చిన సమాచారం ఏందో ఒకసారి కనుక్కోండి. కాబట్టి అబద్ధాలు ఆడి తప్పించుకుంటారా అనుకుంటాడు. తప్పించుకుంటే ప్రజాకోర్టులో తెలుస్తారు కదా, ప్రజాకోర్టులో దొరికిపోతారు కదా. ప్రజలకు అర్థం కాదా? ప్రజలు అంత తెలివి తక్కువలు అనుకునే పరిస్థితుల్లో బీజేపీ నాయకులు అంటే ఉంటారు కూడా. వాళ్ళు ఒక విచిత్రమైన మైండ్ సెట్తో ఉంటారు. కాబట్టి వాళ్ళ మాటలు పెద్దగా ప్రజలు పట్టించుకోరు. కానీ ఇక ఈ మీడియా స్పేస్లో ఇవాళ ఎవరు ప్రెస్ మీట్ లేనట్టుంది, మనోని పెట్టి మీలాగా సంచలనాన్ని పెట్టించి అరే ఇవాళ నువ్వు కొట్టుకో అని చెప్పినట్టుంది. వేసిన మనోడు వచ్చిండు, ఏదో పెట్టిండు, మాకు పని పెట్టిండు ఇప్పుడు అంతే తప్పితే దీంట్లో పెద్ద వాళ్ళకి రెగ్యులర్గా ఈటల రాజేందర్ కాకపోతే మళ్ళీ రేపు ఎల్లుండో మళ్ళీ బండి సంజయ్ వస్తాడు, మళ్ళీ అయిపోగానే మళ్ళీ కిషన్ రెడ్డి వస్తాడు. ఈ మధ్య నాది ఎక్కువ, నువ్వు ఏదిరా బాబు, ఏదో ఒకటి నీ ఇష్టం మాట్లాడుకో అని చెప్తారు. వాళ్ళ అమిత్ షా లెక్క ప్రకారం అబద్ధాలను ప్రచారం చేయండి అనే వాళ్ళ అమిత్ షా సూచన తూచా తప్పకుండా పాటించేటోళ్ళు బీజేపీ నాయకులు. ఈటల రాజేందర్ యొక్క వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు సైతం కూడా అంటారు, గతంలో ఎంపీగా పనిచేస్తున్నటువంటి దశలో రేవంత్ రెడ్డి గారు రండాని మాట్లాడిండ్రు, వివిధ రకాలైనటువంటి మాటలు మాట్లాడిన, ముఖ్యమంత్రి అయిన తర్వాత పేగులు మెడకేసుకుంటామని చెప్పేసి మాట్లాడితే అది రాంగ్ కానప్పుడు ఇలా మాట్లాడితే తప్పేముంది అన్నటువంటి వాళ్ళు సమర్థించుకుంటా ఉన్నారు. సో దీన్ని రోజు వీళ్ళు రాంగ్ అనలేదా? శుద్ధ పూసలు లెక్క మూలకు కూర్చొని ఉన్నారా? ఆ రోజు అనలేదా? ఇట్లా అంటాడానే రేవంత్ రెడ్డి, ఇట్లా అంటాడానే అని అనలేదా? అన్నోళ్ళే వచ్చి కూస్తున్నారు కదా. మరి మీ కాడికి వచ్చే వరకు ఏమైంది? మీరు అనొచ్చా? మీరంటే మంచి రాజనీతేనా? కాబట్టి అద్దంకి దాకర్ కూడా అనరని కారు కూతలు కూస్తూ ఉంటారు కదా. మరి మీ కాడికి వచ్చినప్పుడు ఏమైంది? మీరు పరమ పవిత్రులు, పరమ పునీతులు, మీ నోరు శుద్ధ భాష వాడుతుంది కదా. మరి శుద్ధ ముద్దులు లెక్క ఎట్లా ఎందుకు మాట్లాడుతుంది? నోటిని మీరు అదుపులో పెట్టుకో. అంటే మీకు అధికారం లేకపోతే, పదవులు లేకపోతే ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడే హక్కు ఉన్నదా? కాబట్టి ఇవాళ వాళ్ళది ఏంటంటే ఎట్టొచ్చినా కూడా రేవంత్ రెడ్డిని ఏం చేయలేకపోతున్నాం. ఎట్లారా బాబు, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, 100 అబద్ధాలు ఆడైనా రేవంత్ రెడ్డిని ఎట్లా బాస్పాలు చేయాలని వాళ్ళకు ఉన్నది. 100 కాదు 1,00,000 అబద్ధాలు ఆడినా మీరు రేవంత్ రెడ్డిని ఏం చేయలేరు. ఎందుకంటే
ఆయన ప్రజల్లోకి పోతున్నాడు, ప్రజా పథకాలు చేస్తున్నాడు. మేధావులు ఏం చెప్తున్నారో చూడండి. చాలామంది మేధావులు వాళ్ళ పేర్లు ఉటంకించడం మంచిది కాదు, కానీ రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రాటజీ చాలా డిఫరెంట్గా ఉన్నది. పేదలకు సన్న బియ్యం అనేది వీళ్ళకు మనసున పడతలే. వీళ్ళకు బీసీలది కానీ ఎస్సీల బిల్లు కానీ తెస్తున్నాయన్నీ కూడా డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ద సొసైటీ. ఇలా రాజీవ్ వికాసం ఏంది, ఇప్పుడు 50,000 ఉద్యోగాలు వేసి ఇంకో 32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసిన 1 yearలో అవన్నీ తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రాపగండాలు చేస్తారు. ప్రాపగండా ఏజెంట్లు ఇద్దరు అయినరు. ఇప్పుడు బీజేపీ బీ టీమ్గా ఉండడానికి బీఆర్ఎస్కి ఏం సిగ్గు లేదు, అప్పుడప్పుడు బీఆర్ఎస్ బీ టీమ్గా ఉండడానికి బీజేపీకి ఏం సిగ్గు లేదు. కాబట్టి ఇట్లా తెగబడుతున్నారు, దిగజారుతున్నారు. ఈటల రాజేందర్ లాంటి వాడు సైతం. కాబట్టి అది ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే హైడ్రాని తీసుకొని వచ్చి పేదల జీవితాల్లో మన్ను పోస్తూ ఉంది. వాళ్ళు పైసా కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి ఇళ్లను సైతం కూడా కూలుస్తూ ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. సో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జోలికి పోకుండా కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తుంది. మేము ఆ సంబంధించినటువంటి సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలే అంటూ వాళ్ళు సమర్థించుకుంటాం. బీఆర్ఎస్ భాష ఇది బీఆర్ఎస్ భాష. బీఆర్ఎస్ నాయకులు అంటే ఎవరు? కేటీఆర్ ముఖ్యమంత్రి కొడుకు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చెరువులు, నాలాలు, భూములు కబ్జా చేసుకునేందుకు ఆయన బినామీలకు అప్పచెప్పిండు. వాళ్ళను కాపాడడానికి వాళ్ళు ఏమైనా కంకణం కట్టుకున్నావా ఈటల? అదేనా నీ విధానం? లేకపోతే బీజేపీ అధ్యక్ష పదవి బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకుంటే వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళని అప్పీల్ చేయడానికి ఈ భాష మాట్లాడుతున్నావాను? నీకు దాడి చేసే హక్కు ఎక్కడిది? ఒక ఏమంటారు, ఒక ల్యాండ్ గ్రాబర్ ఉండనుకోండి, వాళ్ళని పోలీసులకు పట్టియాలి చట్ట ప్రకారం. నువ్వు దాడే చేసినావు కదా, దాడి చేసే చట్టాన్ని చేతులకు తీసుకునే హక్కు మీకుందా? రేపు మేము కూడా దాడి చేస్తాం ఎవరైనా తప్పు చేస్తే. ఆ దాడి చేసే హక్కు నాకు ఉంటుందా? అంటే నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అనటానికి నీ పదవే అనేది లెక్క అవుతున్నది. నేనేమంటున్నా అంటే నువ్వు మాజీ బీఆర్ఎస్, మాజీ వామపక్షం, నిన్నేం బీజేపీ వాళ్ళు పెద్దగా ప్రేమగా ముద్దు పెట్టుకునేది ఏముండదు. నువ్వు బీసీవి కాబట్టి ఏమన్నా మిమ్మల్ని వాడుకొని అధికారంలోకి వచ్చినాక వాళ్ళని చేసుకుంటానికి ఏమన్నా మిమ్మల్ని వాడుకుంటారు తప్పితే కొత్తగా ఏం లేదు. దాని కొరకు నువ్వు దిగజారుడు ఎందుకు? మాకే చెప్పినావు నువ్వు కదా. నువ్వు మాలాంటి వాళ్ళకి మేము ఉద్యమంలో కలిసి ఉన్న వాళ్ళం కాబట్టి తమ్ముడు మంచిగా ఉండాలి మనం అన్నోని కదా. నువ్వెందుకు దిగజారుతున్నావు ఈ స్థితికి? కొడకా భాష కాడికి వచ్చినావు. ఎవని బాగు కొరకు నువ్వు చేస్తున్నది? ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ను వాడుకొని ఎంపీలు గెలిచింది. దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇష్టమే. కానీ బీఆర్ఎస్ నీలాంటో నొప్పుకొని నిన్ను నాయకుని చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడరు. బండి సంజయ్ అంటే ఇష్టం లేదు కాబట్టి ఎలక్షన్ల ముందు బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డిని తెచ్చుకున్నారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు కిషన్ రెడ్డిని తీసేస్తే ఎవరు చేయాలంటే నేనున్నా అని బండి సంజయ్ వచ్చిండు. లేదు నేనున్నా అని నువ్వు పోతున్నావు. మరి బండి సంజయ్కి ఇస్తారో నీకు ఇస్తారో, లేకపోతే ఇంకా నీ ఇట్లా కాకుండా ప్రభాకర్ లాంటి వాళ్ళకో, మన ఎవరు రామారావు వాళ్ళు మన ఉండే కదా, అడ్వకేట్ గారు ఉండే కదా, మన సిటీ ప్రెసిడెంట్ ఉండే, ఆయనకి ఇస్తారో కొట్లాడుతారు ఒక 10 మంది, వాళ్ళకి ఇస్తారో తెలియదు. కానీ నువ్వు మాత్రం దిగజారుతున్నావు కదా. బీజేపీ బీఆర్ఎస్ రూపంలో వచ్చినా బీజేపీ ఉంటుంది, బీజేపీ రూపంలో వచ్చినా బీఆర్ఎస్ ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ అనేది కమలం గులాబీ ఏ రంగులతో వచ్చినా కూడా ఈ పువ్వులే మాకు గుర్తుంటాయి. చెయ్యికి పువ్వులకు తేడా ఉంటుంది కాబట్టి చేతి మనుషులు ఎవరో మాకు ఎరికే. గులాబీలు లేకపోతే కమలాలు ఎట్లుంటాయో మాకు తెలుసు. కాబట్టి మీరు ఏ డ్రామాలు ఆడిచినా ప్రజలు కూడా గుర్తుపట్టే స్థాయికి వచ్చింది. మూలకున్న పార్టీని మునుగోడులో 3వ పార్టీకి ఉన్న పార్టీని తీసుకొచ్చి అధికారంలో చేశారు. మీరు మమ్మల్ని మునుగోడు ఓటమితో మమ్మల్ని అధికారంలో రాకుండా చేయాలని చూసిండ్రు. కానీ ప్రజల కొరకు కొట్లాడే పార్టీ ఏది అంటే కాంగ్రెస్ని తీసుకొచ్చి అలా అధికారంలో పెట్టింది. కాబట్టి మిమ్మల్ని ఏ రకంగా వచ్చినా కూడా ప్రజలు గుర్తుపట్టేటట్టు మేము చేస్తాం. ప్రజలకు కూడా అది ఉన్నది. కాబట్టి ఈటెల రాజేందరో, ప్రభాకరో, లేకపోతే బండి సంజయో, కిషన్ రెడ్డో, లేకపోతే వాళ్ళ అమిత్ షానో, మోడీ వచ్చి మాట్లాడినా ఇక్కడ తెలంగాణలో వాళ్ళని నమ్మరు. ఎందుకంటే ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నది అందరి చెవుల్లో. తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిందన్న మోడీ మాటలు రింగున మోగుతూనే ఉన్నాయి తెలంగాణ ప్రజలకు. ఆయన ఏం చేయలేదు తెలంగాణ కొరకు ఇప్పటికీ వాళ్ళకన్నా మట్టో చాక్లెటో ఇస్తున్నాడు తప్పితే మనకు ఏది ఇవ్వకపోగా
ఉన్న అప్పులను తట్టుకునేందుకు వడ్డీలకు కూడా పైసలు వచ్చేటట్టు కూడా చేయకుండా అడ్డుకుంటున్న మోడీ పార్టీని, మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటారు అనేది నా యొక్క అభిప్రాయం. సో హరీష్ రావు సైతం కూడా కొన్ని కామెంట్లు చేయడం జరుగుతూ ఉన్నది. పాకిస్తాన్కైనా అప్పు పుట్టేటువంటి పరిస్థితి ఉంది తప్పించి ఇలా రేవంత్ రెడ్డి సర్కార్కి ఎక్కడ కూడా అప్పు పుట్టేటువంటి పరిస్థితి లేదు, ఎవరు కూడా నమ్మట్లేదు రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ. మరి అట్లా చేసిన సన్నాసులు ఎవరు? ఎందుకు మరి మీ మామ కాడికి పోయి అడుగు, ఎందుకు మామ ఇట్లా చేసినావు, ఇన్ని లక్షల కోట్ల అప్పు చేయమన్నావా మామ మేమని చెప్పి అడుగు. మరి అట్లాంటి దీనస్థితికి తెలంగాణను దిగజార్చిందే మీరు కదా. ఇంకా మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? ఎవరికి పుట్టని పుట్టకపోని మేము ప్రజల కోసం ఏ కష్టమైనా పడతాం, ప్రజల్ని కాపాడుకుంటాం. మీలాగా చేతులు ఎత్తేసి బీజేపీకి అమ్ముడు పోం. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోనో మనసు దగ్గర పెట్టుకోనో తెలంగాణ ప్రజల కోసం పోరాడడం పెట్టి బీజేపీ పాపకం కొరకు లేకపోతే మీ రాజకీయ అస్తిత్వం కొరకు పోరాడుకుంటే మంచిది. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే అది మీ వల్లనే. ఇలా మేము వచ్చి వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా నేనంటున్నా, నిజాయితీగా ఉండే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా సహిస్తారు. తప్ప ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. కవిత సైతం కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంది. ముఖ్యంగా 20% కమిషన్ ఇస్తేనే ప్రభుత్వం అంతా కూడా, ప్రభుత్వ అధికారులు అలాగే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు పనిచేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికీ 20,000 కోట్ల రూపాయలను వెనుకేసుగా ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆమె కొన్ని అభియోగాలు చేయడం జరిగింది. సో దీన్ని ఆమె ఏమన్నా 20% ఆశ చూపిందా? ఎవరికన్నా చెప్పమని వాళ్ళని పట్టుకుందాం, ఏసీబీ పట్టుకున్నట్టు పట్టుకుందాం. నువ్వేమన్నా 20% అని నీకు ఎట్లా తెలిసింది? ఎవరినన్నా అడిగితేనే కదా. కాబట్టి ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు రాజకీయాల కోసం చేసేవి. కాబట్టి దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. తర్వాత ఆమె బాధ కూడా చెప్పుకుంటుంది, బాధపడకు తల్లి, ఎందుకంటే నిన్నేం వాళ్ళు నెగలు ఇచ్చేది లేదు, నీకేం వాళ్ళు కట్టబెట్టేది లేదు. జోష్యాలు చూపించుకున్నా, జాతకాలు చూపించుకున్నా మీ అన్న నీకు శత్రువులే అవుతారు ఎప్పటికీ. కాబట్టి ఇంకా ఆశ ఉంటే కొట్లాడుకో. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ ఈ 5-6 వీళ్ళనే మొత్తం ఏదో జరిగిపోద్దని ఆలోచిస్తున్నాం. కానీ మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం కొట్లాడతాం. చివరిగా ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి విషయంలో ట్రంప్ యొక్క ప్రకటన ఏ విధంగా చూస్తారు? ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అనేదాన్ని దేశం మొత్తం కూడా వ్యతిరేకిస్తున్నది. కానీ మనం ప్రధానమంత్రికి బాసటగా ఉండాలి. ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి, తను తీసుకునే నిర్ణయాలు ట్యాక్ట్ఫుల్గా ఉంటాయి, పరిస్థితుల దృష్ట్యా స్ట్రాటజిక్గా కూడా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తప్పుపట్టడం కంటే కూడా థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ మనకు మేలు జరగదు. వాన్ ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది. మనం ట్రై పార్టీని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేము. ద్వైపాక్షిక సంభాషణలే మన మధ్య మనకు మంచి చేస్తాయి. మనకు ప్రత్యేకించి మనం తొండికి పోం, మనం అక్రమంగా ఎవరిని ఆక్రమించుకోం, మనం ఎవరి మీద యుద్ధకాంక్ష లేదు. మన దేశం సంయమనంతో ఉంటుంది. మన స్ట్రాటజీసే మనకు మేలు చేస్తుంది. సో ట్రంప్ ఆయన క్రెడిబిలిటీ కొరకు మాట్లాడుకున్నా కూడా ఆ ఇంటర్వ్యూని మనకు అక్కర్లేదు. మోడీ గారు ప్రధానమంత్రిగా ఏ నిర్ణయం తీసుకున్నా అది ఈ దేశ సార్వభౌమత్వాన్ని, ఈ దేశ గణతంత్రాన్ని నిలబెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి మనం మన నాయకుని నమ్మాలి తప్పితే పక్క వాళ్ళని నమ్మితే వాన్ స్ట్రాటజీ ఏముందో, ఆ ఇంట్రెస్ట్ ఏముందో, ఒకసారి చైనా ఉండొచ్చు, ఇంకోసారి అమెరికా ఉండొచ్చు, ఇంకోసారి బ్రిటన్ ఉండొచ్చు, ఇంకోసారి ఎల్ఏ ఉండొచ్చు, మళ్ళీ ఉండొచ్చు. మనకెందుకు? మనది మనం ఆలోచించుకునే స్థితిలో లేమా? ఇంతకంటే ఎక్కువ మేధావులు ప్రపంచంలో ఉన్నారా? భారతదేశంలో ఉండే దౌత్య విధానాల కంటే మెరుగైన దౌత్య విధానాలు ఇతర దేశాల్లో ఉంటాయని నేను అనుకోను. మనం మన స్వీయ అస్తిత్వంతో నిలబడాలంటే, మన సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకోవాలంటే మన ఆలోచనలతోనే ముందుకు పోవాలి. అది మోడీ గారికి పూర్తి స్వేచ్ఛ భారత రాజకీయ వ్యవస్థ ఇచ్చింది, ప్రతిపక్షం ఇచ్చింది. అంటే రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెడితే మల్లికార్జున ఖర్గే గారు వారు రాసిన లేఖల్లో కూడా మీరు నిర్ణయం తీసుకోండి, మేము మద్దతుగా ఉంటామని చెప్తున్నాం. కాబట్టి ఇంకొకరి మద్దతుతో పోవడం అనేది భవిష్యత్తులో ప్రమాదకరంగా ఉండకుండా ఉండేందుకే ఒక సూచన లాగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం. సో ఇది మొత్తానికైతే మాత్రం బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలంతా కూడా అర్ధరహితంగా ఉన్నాయి. కేవలం వాళ్ళు మీడియాలో కనిపించేందుకు మాత్రమే అడ్డగోలైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు అనవసరమైనటువంటి విమర్శలు చేస్తూ రాష్ట్ర సర్కారుని కానీ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బదనం చేసేటువంటి ఒక కంకణాన్ని బీజేపీ నేతలు కట్టుకున్నారన్నటువంటి అభిప్రాయాన్ని